శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుందని చెప్పి పెద్దలు చెప్పారు. ఈరోజు దానికి నిలువెత్తు నిదర్శనం నేటి మాధవిరెడ్డి గారి గెలుపు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మాధవిరెడ్డి గారికి ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్నో విధంగా మానసిక క్షోభకు గురి చేసినా ప్రతి దానికి కూడా తొలగించుకొని కాళ్లకు బొబ్బిళ్ళు వచ్చినా, కాళ్ల వాపు వచ్చినా, గొంతు రాసుకుపోయినా కూడా ఎటువంటి విరామం తీసుకోకుండా నా పేద ప్రజల కోసం, నా కడప ప్రజల కోసము వారి జీవితాలలో వెలుగు నింపాలనే సహుద్దేశంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మొహాలలో చిరునవ్వు చూడాలనే చెప్పి ఒక గట్టి సంకల్పంతో గడప గడపకు వెళ్ళి వీధి వీధి తిరిగి ఈరోజు కడప గడ్డ మీద పసుపు జెండా ఎగురవేసిన మాధవిరెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరపు నుంచి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీని నమ్మి ఓటు వేసిన, ఆదరించిన కడప నగర ప్రజలకు ఈరోజు తెలుగుదేశం పార్టీ పేరు పేరున కృతజ్ఞత తెలియపరుచుకుంటా ఉంది. కాబట్టి ప్రజలారా, చీకటి రాజ్యం, చీకటి రోజులు వెళ్ళాయి, ఒక సూర్యుడు ఉదయించాడు. ఖచ్చితంగా కడప నగరంలోని ప్రతి పేద ఇంటిలో, ప్రతి మధ్యతరగతి ఇంట్లో, ప్రతి ఒక్కరి ఇంట్లో వెలుగు రాబోతా ఉంది. అమ్మగారు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటారు. ఒక ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంటుందో అబ్బురపరిచే విధంగా ఈ 5 సంవత్సరాలు ఒక చక్కటి పరిపాలన తెలుగుదేశం పార్టీ అందిస్తుందని చెప్పి భరోసా కల్పిస్తున్నాను. ఒక నియంత తన నియంత వైఖరితో, అహంకారంతో పరిపాలిస్తే ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్తారో ఈ ఫలితాలే దానికి నిదర్శనమని చెప్పి తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి మంచి ఘడియాలు వచ్చాయి. కడప నగరం ఖచ్చితంగా అభివృద్ధి బాటలో, ప్రగతి బాటలో ముందుకెళ్తుంది. పెట్టుబడులకు ఆస్కారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విఘ్నత కలిగిన సమాజం, విఘ్నత కలిగిన ప్రజలను చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఇలాంటి చక్కటి సమయంలో, ఒక కరెక్ట్ సమయంలో కరెక్ట్ నాయకత్వాన్ని వహించడానికి చంద్రబాబు నాయుడు గారికి అవకాశాన్ని కల్పించారు. దేవుడు తలిస్తే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నీ కూడా అమలై రాష్ట్రం సుభిక్షంగా ఉండి ప్రగతి వైపు దూసుకొని వెళ్తుందని చెప్పి